గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి వెల్కమ్ అండి. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ నాగమణి గారు, వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ లీడర్స్ సార్. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా మేడం గారికి వెల్కమ్ చెప్పండి. Good morning, madam. Welcome to Madam. Zoom. Welcome to Madam. Zoom. Thank you. Welcome Madam. to Zoom. Good morning, Thank you, madam. sir. Welcome to Zoom. Good morning, Good madam. morning. Welcome, madam. Welcome to Zoom. Nagmani madam. Good morning. Good morning. Good morning, Welcome to madam. Zoom. Welcome to Zoom. Good morning, madam. Welcome to Zoom section, madam. లీడర్స్ మిగతా అందరూ కూడా మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, హార్ట్లీ వెల్కమ్ మేడం. నాగమణి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. కంటిన్యూ చేయండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి నాగమణి గారు. Madam, mute on చేసి. చేస్తున్నాను సార్. చేశాను మేడం. వినబడుతుంది సార్? ఇప్పుడు వినబడుతుంది మేడం, కంటిన్యూ చేయండి. మేడం వినిపిస్తుందండి? గుడ్ వినిపిస్తుంది మార్నింగ్ madam. రూపస్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. అవునా మేడం గారు, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు నాగమణి అండి. మాది అనకాపల్లి సార్. అప్లైన్ రూపంసార్ అండి. ఇందులో నేను జాయిన్ అవ్వడం కారణం ఏంటి సార్? నేను ఒక సాదాసీదా అంటే దగ్గర వర్క్ చేసేదాన్ని సార్. ఇందులో రావడం ఏంటంటే వర్క్ చేసేది అక్కడ మేడం మ్యూట్ లోకి వెళ్ళారు మేడం. నాగమణి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది మేడం, కొంచెం బయటకు వచ్చి సిగ్నల్ లో ఉండి మాట్లాడండి. వస్తున్నారు సార్ బయట. ఓకే సార్, ఓకే సార్. సార్ వచ్చి వినిపిస్తుంది సార్? మాట్లాడండి. ఇప్పుడు పర్వాలేదు సార్. మేడం, వినపడుతుంది. బయటకు వచ్చాను సార్. మాట్లాడండి. అయితే నేను జాయిన్ అవ్వడం ఏంటంటే నేను ఒక దగ్గర వర్క్ చేసేదాన్ని సార్. అది విశాఖ ఫైనాన్స్లో అనేసి నూకలతల్లి గుడి దగ్గర కళ్యాణ మండపంలో చేస్తే అక్కడ చాలా చేస్తూ ఉంటే అంతట్లోకి రవికుమార్ సార్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఏంటి నవ్వుతూ వెళ్ళిపోతున్నారు. రవికుమార్ సార్ వెళ్ళిపోతుంటే ఏంటి సార్ అలా నవ్వుతున్నారు, రూమ్ ఏం కావాలంటే అది కళ్యాణ మండపం సార్. విశాఖ ఫైనాన్స్ అంటే అందరూ కలిపి నిర్ణయించుకునే దాన్ని కళ్యాణ మండపంగా చేసుకుంటూ అందులో వర్క్ చేసేదాన్ని సార్. నేను ఒక సూపర్వైజర్గా, పని మనిషిగా మొత్తం అంతా కూడా నేనే చేసేదాన్ని అండి. చేస్తూ ఉంటే సార్ ఎందుకో పరిచయం అయ్యారు. పరిచయం అయితే సార్ మీకు ఏ రూమ్ కావాలి సార్ అంటే లేదు కదా, లేదండి మీతో మాట్లాడాలి మేడం అన్నారు. ఏంటి సార్ మాట్లాడడం ఏంటి సార్ అంటే లేదమ్మా ఒక బిజినెస్ అంటే ఇక్కడ ఎంత ఇస్తారు శాలరీ అంటే నాకు 5000 ఇస్తారు సార్. 5 నుంచి 7000 వరకు వస్తుందండి. నెలంతా కష్టపడితే 5000 అండి నా శాలరీ. ఏదైనా క్లీనింగ్ అది చేస్తే ఒక రెండు అలా నెలకలా 2000 సార్ నేను తీసుకుంటాను సార్ అంటే ఓకే మేడం బాగానే ఉంది మేడం, మన దగ్గర ఒక అవకాశం ఉందో చేస్తారని అడిగారండి. అడిగితే ఏంటి సార్ ఏంటి చెప్పండి అంటే వెస్టేజ్ అంటే ఏంటని సార్ అడిగాను. లేదు మేడం చేసుకుంటే చాలా బాగుంటుంది మేడం, ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే సార్ చెప్పారు ఫస్ట్లో నాకు అర్థం అవ్వలేదు. ఓకే సార్ బాగానే చెప్పారు, బాగానే ఉంది సార్, ఒకసారి మా ఆయన గారిని అడిగి నేను చెప్తాను సార్ అని చెప్పాను వాళ్ళతోటి. ఓకే మేడం థ్యాంక్ యూ మేడం అనేసి సారు నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు సార్. నేను కూడా సార్ నెంబర్ తీసుకున్నాను. ఇద్దరు తీసుకోవడం వల్ల ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఉంటాను వెళ్ళిపోయారు అనేసి చెప్పి వెళ్ళిపోయారు సార్. అయితే అలా ఉండి 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ నేను చేయలేదు సార్. సారే ఫోన్ చేశారు, రవికుమార్ సార్ ఫోన్ చేసి ఏంటమ్మా ఫోన్ చేయలేదు ఏంటి అని అనేసి అంటే లేదు సార్ నేను మరి బిజీలో ఉన్నాను సార్, నన్ను మర్చిపోయానండి అనేసి అంటే ఓకే మేడం ఒకసారి మీ ఇంటికి రావచ్చు అన్నారు. రండి సార్ దానికేముందండి రండి అనేసి అంటే అదృష్టం సార్ ఏంటంటే మా సార్ అంటే మా ఆయన గారు ఇంటి దగ్గరే ఉన్నారు. నైట్ వచ్చారండి, 6 గంటలకల్లా వచ్చారు.
వస్తే ఓకే సార్ 2 వచ్చారు. వచ్చిన తర్వాత నేను వెళితే అంటే సార్ చెప్పారనమాట. అమ్మా ఒకసారి అంటే మీ సార్ పంపిస్తారా? మీ ఆయన పంపిస్తారా? అని అడిగారు. లేదు సార్ పంపిస్తారండి. ఫస్ట్ పంపించరేమో భయంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక దగ్గర వర్క్ చేస్తున్నాను. సార్ వినిపిస్తుందా సార్? భూపతి సార్? వినబడుతుంది వినబడుతుంది మేడం, కంటిన్యూ చేయండి. ఓకే ఓకే మేడం. అయితే ఓకే. అయితే మా ఆయన్ని పంపించాను సార్. అంటే అక్కడ ఏంటి మీటింగులు ఏంటి అలాంటివి వద్దు, మా ఆవిడ చెయ్యదు అలా ఇలా అనేసి అన్నట్టుగా మా ఆయన అన్నారు. నాకు అనిపించింది నాకు చెయ్యాలి, ఏదో ఈ వర్క్ చెయ్యాలి చేస్తా అంటే నాకు ముందు అవగాహన లేదు. లేకపోయినా ఇలా అంటున్నారంటే సార్ చాలా చెప్పారు సార్ ఇందులో అయితే నాకు. ఓకే ఏమో చెయ్యాలి, ఇంత అవకాశం ఇచ్చారు కదా, ఇవన్నీ మా ఆయన పంపిస్తే బాగుంటుంది అనేసి మా ఆయన్ని అంటే ఆ రోజు మీటింగ్ ఒకటి సుబ్బయ్య శెట్టి గారిది మీటింగ్ ఉంది సార్. ఆ సార్ మీటింగ్కి ఈ సార్ వచ్చి అడిగారనమాట. అప్పుడు టికెట్ 200 ఎంతో కట్టి పంపించానండి. మా ఆయన కూడా ఓకే ఉదయం లెగిసిపోయారు. సార్ కన్నా ముందు మా ఆయన ఫోన్ చేశారు అతనికి. సార్ నేను బయలుదేరిపోతున్నాను, మీరు వస్తారండి అంటే, ఓకే సార్ వస్తారనేసి మా ఆయన్ని పంపించాను సార్. పంపించిన తర్వాత మా ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మీటింగ్లో కూర్చున్నారు సార్. మీటింగ్లో కూర్చున్న తర్వాత అతనికి ఏమైందో నాకు తెలియదు. సార్కి కూడా అర్థం అవ్వట్లేదట. ఈ సార్ పంపిస్తారో పంపించారో మేడం గారిని బాగానే ఆలకెత్తున్నారు అనేసి. అయితే రవి సార్ ఏమన్నారంటే ఓకే మీటింగ్ అంతా అయిపోయింది, ఆలకించారు. నాకు ఫోన్ చేస్తే మా ఆయన మధ్యలో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏటో లిఫ్ట్ చేయలేదు అనేసి ఇంక నేను పట్టించుకోలేదు సార్. ఎందుకంటే ఆయన ఇష్టం, పంపిస్తారో లేకపోతే లేదనేసి ఆయన పంపించారు. పంపించిన తర్వాత ఓకే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చారు. ఏమంటారా అనేసి అంటే మా ఆయన ఒకటే చెప్పారు మేడం. సార్ ఏమన్నారంటే మనీ చాలా బాగుంది, మనీ ఇందులో చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు ఏదేదో చెప్పారు సార్ నాకు. చెప్తే నిజంగా అండి అంటే మా పెళ్ళిటూరు కాదు సార్ మాయ అంట నేను అతన్ని. నిజంగా మాయ నిజంగా అలాగే అంటారా? అలాగే బాగా చెప్పారంటే అతను 77 లక్షలు తీసుకుంటున్నారంట. ఏం పేరు సార్ అతని పేరంటే సుబ్బయ్య శెట్టి సార్ అన్నారు. అవునా 77 లక్షలు తీసుకోవడం ఏంటండి, ఎస్టేజ్ అంటే అంత ఉంటుందా అనేసి మామూలు అలా మా ఆయన కంటిన్యూ 4 రోజులు చెప్పడం నాతో జరిగిందండి. చెప్తే నేను జాయిన్ అవుతానంటే సరే జాయిన్ అవ్వు అన్నారు. తర్వాత ఓకే జాయిన్ అయిపోయింది. సార్ని ఒకసారి రమ్మని సార్ ఒకసారి మా ఇంటికి వస్తారంటే వస్తానమ్మా అన్నాను. పాపం నిజంగా రవికుమార్ సార్ అయితే చెప్పిన ఒక అరగంటకి మా ఇంటికి వచ్చారు సార్. సార్ ఏం చేయాలి సార్ అంటే ఐడి ఆధార్ కార్డు ఇవ్వమ్మా, ఆధార్ కార్డు ఇస్తే ఐడి వేసేస్తానన్నారు. ఓకే సార్ ఇస్తానేసి ఐడి వేశారు సార్. అక్కడి నుంచి నేను అయితే వర్క్ చేయలేదు సార్. ఎందుకంటే చెప్పడం వచ్చేది కాదు ఏం చేయాలో. జాయిన్ అయిపోవడం అయితే జాయిన్ అయిపోయాను సార్. కానీ చెప్పడం వచ్చేది కాదు, ఎలా చెప్పాలో తెలియదు. ప్రతిదీ కూడా సార్ని అడిగేదాన్ని. అయితే అమ్మ ఏమీ లేదు, ఇంట్లోకి ఏ వాడాలనుకుంటే అదే వాడరా, తర్వాత చెప్తామన్నారు. ఏటి వాడాలి అన్నీ ఉన్నాయి, అన్నీ డీమార్ట్కి వెళ్ళి బోల్ తెచ్చుకోండి అన్నీ ఉన్నాయి కదా, ఏం వాడమంటారు ఏంటన్స్ అంటే అందులో ఇంపార్టెంట్ నాకు తెలియదు సార్ అంటే ఒక పేస్ట్ వాడరా, పేస్ట్ వాడితే నీకు బాగుంటుంది అన్న. ఊళ్ళో పేస్టే కదా వాడదామనేసి ఒక పేస్ట్ వాడాను సార్. నాకు నిజంగా లోపల ఒక పిప్పుల్లాగా ఉండేది సార్. ఎంత రిజల్ట్ వచ్చింది దానివల్ల. అవునా ఎంత రిజల్ట్ వచ్చిందా అంటే మా నాన్నకి మా అమ్మకి ఇద్దాం, అమ్మ నాన్నకి ఇస్తే వాళ్ళు ముసలోళ్ళు కదా, పొల్లే లూజ్ అయిపోతాయి పాపం, వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా నాన్నకు ఒక పేస్ట్ కొనుక్కెళ్ళాను సార్. కడిగిన 5 రోజులకే మంచి రిజల్ట్ వచ్చింది. మా నాన్న మా అమ్మ అయితే అమ్మ చాలా బాగుంది తల్లి పేస్ట్, నిజంగా మర్రివాళ్ళతో మర్రి పుల్లలతో నెక్స్ట్ వేపలతో కడిగంగా నవ్వటానికి బ్రష్లు అలవాటు లేదు సార్, కానీ బ్రష్లు అవి పట్టుకెళ్ళి ఇచ్చాను. చక్కగా రిజల్ట్ వచ్చింది సార్. అప్పుడు నాకు అనిపించింది సార్ నేను ఇదేదో చెయ్యాలి, నాకు గట్టిగా పట్టుదల ఒకటి వస్తుంది సార్. నేను చెయ్యాలనుకుంటే చేస్తాను, చెయ్యనంటే అందులోకి దూరం సార్. అయితే చెయ్యాలి, బాగుంది పేస్ట్ ఎంత బాగుందంటే అన్నీ బాగుంటాయి ఎమౌంట్స్ అన్నీ. నేను ఇంకా మైండ్లో పెట్టుకొని ఇందులో వర్క్ చేస్తూ అక్కడ వాళ్ళతో కూడా అంటే నాకు తెలియదు సార్ ముడుకుల నొప్పులకి, మోకాళ్ళ నొప్పులకి, పీసీఓడి ప్రాబ్లంకి, థైరాయిడ్కి, సో అన్నిటికీ ఉంటాయి సంగతి నాకు తెలియదు. అప్పుడు సార్ని మళ్ళీ అడిగిన ఏటి ఉంటాయి సార్ అంటే అన్నిట్లోకి ఉంటాయి తల్లి మన దగ్గర అన్నారు. అప్పుడు ఏంటంటే కళ్యాణ మండపంలో పనిచేసేటప్పుడు సండేస్ అంటే మాకు ఉడికొచ్చే వాళ్ళు ఉంటారు కదా సార్, అక్కడ బుక్ చేసుకునే వాళ్ళతోటి అక్కడ వరకు చేయడం మానేసి నేనేం చేసిన ప్రతి ఒక్కరు ముసుగులో పట్టుకొని మొదలు పెట్టేదాన్ని సార్. చెప్పడం వచ్చి రాకపోయినా కానీ మేడం మీరు ఏం చేస్తారు మేడం నవ్వుతూ వాళ్ళకి చెప్పేదాన్ని. అవునమ్మా మీ దగ్గర ఉంటాయా అయితే నాకు ఇవ్వమ్మా చాలా ఎందుకంటే మన ఆలోచన అది దాని మీద ఫోకస్ చేయాలని ఉద్దేశం మీద వచ్చో రాకో ఎలాగోలా చెప్పేదాన్ని. కానీ అక్కడ కూడా నేను సక్సెస్ అయ్యేదాన్ని సార్. ఒకటిసారి ముడుకుల లోపల కంటే లోపల ప్రొడక్ట్ వేసుకోవాలని సంగతి తెలియదు సార్. నాకు తెలిసిందో ఒకటే ఏంటంటే వెస్కేర్ రాసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అనే విధంగా వెస్కేర్ ఒకటి ఇచ్చేదాన్ని సార్. అమ్మి తగ్గుతుంది బాగుంటుందంటే నిజంగా సార్ అదే ఇచ్చేదాన్ని. వాళ్ళకి కూడా ఉపశమనం అయ్యేది బాగుంది. ఓకే అలా అయిపోయిన తర్వాత అన్ని అలా చేసుకున్న తర్వాత పెదనాన్న గారికి పక్షవాత వస్తుంది సార్.
వస్తే పెదనాన్న అంటే షార్ట్ కట్లో చెప్పేస్తున్నాను సార్ టైం లేదని. అయితే పక్షవాత వచ్చిన తర్వాత పెదనాన్న కూడా చెప్తే, పెదనాన్న మన దగ్గర ప్రోడక్ట్లు ఉన్నాయి పెదనాన్న, అంత ఆర్గానిక్, అసలు ఏమి నువ్వు ప్రతిదీ కూడా అంటే మాకు పాలు డైరీ ఉంది సార్, పాలు వేస్తాం కాబట్టి డైరీలో ఫ్రీగా మాకు ఇస్తారు ట్యాబ్లెట్స్. ఇంగ్లీష్ మెడిసిన్ వాడొద్దు పెదనాన్న అని అంటే, లేదు లేదు చాలా కామెంట్ చేశారు సార్ నన్ను. అయితే నువ్వు డాక్టర్, నీకు చదువు రాదు, ఏమీ రాదు, ఏమీ రాదు కదా, ఏమీ రాకుండా ఎలా డాక్టర్ అవుతావు, ఏదైనా అయితే మా ఆయన ప్రమాదం ఏంటంటే అక్కడ మా అక్క మా చాలా చాలా మంది ఇలా చెప్పేవారు. అయితే లేదు నీ ప్రాణం నా ప్రాణం వద్దు, అయినా నాకు వర్క్ రాదు సార్. నేను ఎవరిని పెట్టుకున్నానంటే రవి సార్ని పెట్టుకున్నాను. ఓకే సార్ నిజంగా తగ్గుతాయి అంటే తగ్గుతాయి అమ్మ, ఎక్సలెంట్ తగ్గుతాయని ఎప్పుడైతే సార్ అన్నారో నేను అదే ఫోకస్ చేసుకున్నాను. ఎందుకంటే తగ్గుతుంది సార్ చెప్పారు, సార్ చెప్తే కదా జరుగుతుంది. అలాంటప్పుడు ఇంతమందికి ఇచ్చేటప్పుడు నాకు పెదరానికి ఎందుకు జరగదని ఒకసారి చెప్పండి సార్, వినట్లేదు. వినకపోయినా ఒక కొంచెం అమౌంట్ అడిగాను, అడిగితే లేదన్నారు. వేరే వాళ్ళు ఎవరో తను ఇప్పుడు ఉంటాయి కదా సార్, ఏంటవి బయట తిరిగిన ప్రోడక్ట్ల మందులు ఉన్నాయి కదా సార్, ఆయుర్వేదిక్ ఏమో పెదనాన్నగారు ఏం చేశారంటే వెంటనే ఒక 4,000 పెట్టి తెప్పించేసుకొని అది మామూలు బాటిల్ అంటే డ్రింక్ ఇస్తే బాటిల్ అంటే డ్రింక్ తాగేశారు. ఆయిల్ ఒక అరగంట పావు గంట మెసేజ్ చేశారంటే ఓకే తగ్గిపోయింది. 4 రోజులు పోయిన తర్వాత పెదనాన్న కూడా ముడుకుల నొప్పులు అవి అదే ముడుకులు ఎక్కువ అంటే పాదాలు ఎక్కువ పొంగిపోయాయి సార్. పొంగిపోతే 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, ఒరే మీ అక్క ఏదో ప్రొడక్ట్లు ఏదో అన్నాయి కదరా, ఏదో మెడిసిన్ ఏదో అన్నది మాత్రలే ఇస్తుందంటే ఒకసారి మీ అక్కకి రమ్మని తమ్ముడి చేత ఫోన్ చేపిస్తే తమ్ముడు గారు ఏమో వెంటనే ఫోన్ చేశారు, అక్క నువ్వేదో ఉందంట. ఎందుకంటే పెదనాన్న గారికి నాకు అస్సలు పడదు సార్, మాకు ల్యాండ్ గొడవలు చాలా ఉన్నాయి. అయినా ఎందుకంటే దేవుడి కృప ఏదో ఉంది అంటే నాకు ఇందులో జాయిన్ అయ్యానంటే దేవుడు ఇచ్చిన అవకాశం అనుకొని ఇంకా కోపం ఉన్నా కానీ చెప్పాను. నాకు కొంచెం అంటే పెదనాన్న కదా తిడుతున్నారు ఏంటి చెప్పి మంచి చేయడానికి వెళ్తే, అయితే ఒకటండి పరీక్ష పెడతారు, ప్రతిదానికి దేవుడు అనేది పరీక్ష పెడతాడు. పెదనాన్న ఎవరో తిట్టాడంటే ఈరోజు నన్ను తెప్పించుకోవడానికి ఎలా ఉన్నాడేమో ఆలోచించే ఉద్దేశం మీద నేను పెదనాన్న దగ్గర పరిగెట్టాను సార్. అది కూడా నా నిర్ణయంతో కాదు, సార్ని కూడా తీసుకొని పరిగెడితే ఏటి కావాలంటే వాడారు సార్. వాడిన తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చాం సార్, నూనె ఒకటి, టాక్స్ క్లీన్ ఒకటి, తర్వాత ఫుడ్ ప్యాచర్ ముందు అంటించిన తర్వాత అప్పుడు ఈ 3 ఇచ్చాను సార్. ఓకే బాగుంది, ఒక నెల వాడారు, కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా అన్నారు. లేదు పెద్దన్న నేను ఆల్రెడీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను కదా, బాడీ కొంచెం కనెక్ట్ అయిపోతాయి అవి కూడా. అదే ఓకే ఈ నెల వచ్చే నెల ఇంకా బాగుంటుంది అంటే తర్వాత తను ఇంకా నాకు చెప్పకుండా వాళ్ళు ఐడి వేసుకొని వాళ్ళ అబ్బాయి చేత వాళ్ళే తెచ్చుకొని వాడేవారండి. నిజంగా పెదనాన్న పక్షవాతం వచ్చేసిన అతను ఈరోజు అతను ఒక ఆవు ఉందని దాని పాలు అతను పితుక్కుంటున్నారు సార్. కానీ నిజంగా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. అయితే పెదనాన్న గారికే బాగుందంటే ఈ బిజినెస్ ఇంకా నేను వదలకూడదు. ఫస్ట్ స్టార్టింగ్ పెదనాన్న మీద నేను పేస్ట్ మీద ఇందులో దిగడం జరిగింది సార్. ఓకే అయిపోయింది, తగ్గింది సార్. మా ఊర్లో కూడా 2-3కి నేను వ్యవసాయం తీసుకెళ్ళి మీటింగ్ చెప్పి వాడుతున్నారు, వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు సార్. ఇంకా ఎందుకనేసి ఇంకా విశాఖ ఫైనాన్స్లోని ఇంకా ఇందులో ఉంటే నన్ను బయటకు పంపిస్తారు, బయటకు పంపించకపోతే ఇందులో ఉంటే నేను చేసుకోలేను, నాకు బిజినెస్ చేయాలి, నేను ఎక్కువ ఆదాయం సంపాదించాలి. ఇందులో వచ్చింది 5,000 సార్. అయితే ఇంకా నేను మానేశాను సార్. మానేసిన తర్వాత 3 నెలలకు ఇంకా పెదనాన్నకి పెద్దమ్మగారికి ఇచ్చాను సార్. పెద్దమ్మ కంటే ఎలర్జీ మొత్తం ఒళ్ళంతా దురద, అది చాలా చాండాలంగా ఉంటాయి. మేడం గారికి మా పెద్దమ్మ గారికి కూడా నేను కొన్ని ప్రోడక్ట్లు ఇచ్చాను సార్. ఆవిడ నెలకే రిజల్ట్ వచ్చేసింది, ఇంకా బాగుంది. అప్పుడు ఇంకా నేను అలా ఉంటూ ఉంటూ ఇంక ఇంట్లో ఆదాయం లేదు సార్, ఒక్క రూపాయి డబ్బులు లేవు. మా ఆయన వెళ్ళడం ఇంకా ఇలా ఉంటే అవదు, కనీసం ఛార్జీలు కూడా నాకు ఉండాలి కాదనేసి అంటే రవి సార్ని చాలా ఇబ్బంది పెట్టాను సార్. అంటే నేను ఇచ్చినవన్నీ తగ్గుతున్నాయి కానీ సార్ ఇంకా డబ్బులు లేవు ఇంట్లో, మా ఫ్యామిలీ పిల్లలు చూస్తే 2 పెద్దవాళ్ళు కాలేజీకి వెళ్ళాలి, ఫీజులు కట్టాలి. అప్పుడప్పుడు మా ఆయన కూడా ఇసుక్కుండేవారు, నువ్వు ఇలాగా చెప్తూ ఉంటే పని మానేసా 3 నెలలు అవుతుంది ఏంటనేసి అంటే జేసీపీ షోరూంలోని అక్కడ సూపర్వైజర్గా పని మనిషిగా 2 విధాలుగా జాయిన్ అయ్యానండి. వర్క్ నేర్చుకుంటే ఫస్ట్ స్టార్టింగ్లో 12,000 అండి, ఇంకా వర్క్ నేర్చుకుంటే 16-18,000 ఇస్తాను అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత సార్ నిజంగా చెప్పాలంటే విశాఖ ఫైనాన్స్లో కూర్చుండేదాన్ని కానీ అందులోకి వెళ్ళిన తర్వాత చాలా కష్టపడ్డాను. మగాడు కూడా కష్టపడలేదు అంత కష్టపడ్డాను సార్. నేనైతే ఎంత కష్టమైతే చెప్పలేను సార్. అక్కడ ఆడ మగ లేదు సార్, 12,000 ఎక్కువ, కనీసం ఏంటి అసలు డబ్బులు చూస్తే ఎక్కువే కానీ పని ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. ఒక్క చేద్దాం ఏ కష్టమైనా చేద్దాం అనుకొని ఒకసారి ఒక్కొక్కసారి 2-3 సార్లు ఫోన్ చేశారు. నా డబ్బు లేని వాళ్ళు ఫోన్ చేస్తుండేవారు, ఏంటి మేడం మీరు బిజినెస్ మంచిగా చేస్తున్నారు కదా, ఎందుకు వదిలేశారు మీరు, బాగుంది కదా అనేసి అంటే లేదు మేడం నాకు డబ్బులు కావాలి, ఏం చేయాలి మరి, వేస్టేజ్లో ఉంటే కొంచెం అప్పుడప్పుడు ఇస్తారు, ఎప్పుడుకో వస్తాయి. ఇందులో ఉంటే 12,000 నిజంగా దేవుడిచ్చిన కృప, నాకు 12,000 ఇచ్చారంటే ఎంత అదృష్టవంతురాలి. అలా అంటే రవి సార్ పాపం ఎన్నిసార్లు చెప్పారు ఆ సార్కి, నిజంగా చాలా ఇంకా చెప్పలేని మాటల్లోనే అతనికైతే విసిగించేసేదాన్ని. అమ్మ మీటింగ్ ఉంది రా అనేసి అంటే
సార్ నేను రాలేను సార్, డబ్బులు కావాలి సార్ అంటే, అదేంటమ్మా, అయినా ఎంత చెప్పినా అతను సీరియస్ పడేవారు కాదు, నీకోసమే కదా తెలియ చెప్తున్నానంటే, సార్ మీరు బాగానే చెప్తారు సార్ అనేసి. కానీ ఒక్కొక్కరికి ఇచ్చుకునేదాన్ని, సార్కి అప్పచెప్పేదాన్ని, కానీ ఇందులో వరకు మానిపించేవారు కాదు. ఉదయం 9 గంటల నుంచి 7:30 వరకు మధ్యలో బిజినెస్ చేయడానికి అవ్వదు, ఎంత వెళ్ళినా సరే షాప్లో తప్ప వేరేగా చేయడానికి అవ్వదు. అయిపోయిన తర్వాత ఒకసారి సార్ ఫోన్ చేశారు, ఇలాగా అమ్మా మనకి తుని మీటింగ్లో బూట్ క్యాంప్ ఉందిరా, 2 డేస్ ఉండిపోవాలి, మరి మనీ వస్తావా అన్నారు. ఇదేంటి సార్ 2 డేస్ అంటే ఇంట్లో ఒప్పుకుంటారండి, వయసుల పిల్లలు వదిలేసి ఎక్కడికి వస్తానండి అంటే, లేదు మేడమ్మ నీకు అవగాహన కావాలి, నువ్వు ఇంకా బాగా అంటే నువ్వు చాలా మంచిగా చేస్తున్నావురా, పట్టిందల్లా బంగారమే, చెప్పే వాళ్ళందరూ ఆలకిస్తున్నారు, చక్కగా కొనుక్కుంటున్నారు, ఏం తెలియదు ఇలాంటి దాన్ని వదిలేసి చెయ్యి, తప్పేం లేదు చేసుకో, కానీ మీటింగ్ అప్పుడప్పుడు అటెండ్ అవ్వమ్మా అన్నారు. ఓకే, ఇంకా అలా చూస్తూ చూస్తూ ఎందుకో ఒక రోజు నాకు చాలా ఫీవర్ వచ్చింది సార్. అక్కడే ఫీవర్ వచ్చినా సరే ఆ మేడం గారు ఏం చెప్పారంటే, ఫీవర్ ఉన్నా పట్టించుకోలేదు, చెయ్యాలి, పెయింట్ డబ్బాలు ఒక్కోటి ఒక 60 కేజీలు ఉంటుందండి, ఒక 50 కేజీలు ఉంటుంది, ఎంత జ్వరమైనా హెడ్డక్, ఫుల్ హెడ్డక్, కానీ ఏం చేయాలంటే తప్పదు, వర్క్ చేయాలి. అయితే ఆవిడ అక్కడ రెస్పెక్ట్స్ ఉండేది కాదు మేడం, ప్రతి ఒక్కరు ఇంకా అక్కడ చేసామంటే ఎవరైనా డబ్బులు తీసుకునేటప్పుడు కష్టపడాలి, చెయ్యాలి. ఆ తర్వాత అలా ఉంటే ఎందుకో నాకు ఇంకా అక్కడ ఆవిడ ఎప్పుడైతే పెద్ద పెద్ద రింకులు వేసి ఇలా ఉందో నాకు ఉండబుద్ధి వేసింది కాదు సార్, ఏదో ఉంది కదా అనేసి. ఓకే, అయితే మేడం నాకు ఒంట్లో బాగాలేదు మేడం, చాలా సీరియస్గా ఉంది, వెళ్ళిపోతాను మేడం, ఎందుకంటే ఆయిల్స్ కదా చాలా, అక్కడ ఏంటంటే డస్ట్ ఎలర్జీ ఒకటి నాకు పడేది కాదు, తుమ్ములు వచ్చేసేవి, నీరసం అయిపోయేదాన్ని, అన్నం తినేదాన్ని కాదు, చాలా నీరసం అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడ ఇంకా ఎప్పుడైతే ఫీవర్ వస్తుంది మేడం అంటే, నువ్వు 1 గంటకి వెళ్ళిపోయిన దాన్ని 3 గంటలకు వెళ్ళు అన్నారు. అదేంటి మేడం, 1 గంట భోజనాలు లెగిస్తాం కదా మేడం, నువ్వు 3 గంటలకు వెళ్ళమంటే, లేదు ఇక్కడ వరకు అటువంటిదే అన్నారు. ఓకే మేడం, సరే అని 3 గంటల వరకు అంత అడ్డక్కున్నా సరే కానీ మేడం, నేనైతే 3 గంటల వరకు చేశాను, ఎందుకంటే పని చెయ్యాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశాను మేడం, నేను ఇంకా 3 అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పడుకున్నాను. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది సార్, ఏంటంటే ఒక్కసారి మా ఆయనతో మాట్లాడితే, సార్ మాయా నేను ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా, ఇబ్బంది పెట్టను, ఎంతో కొంత నేను సంపాదించుకుంటానంటే, మా ఆయన అయితే నిజంగా దేవుడండి, ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను, ఏ జన్మలో చేసుకున్న పుణ్యం, అప్పుడప్పుడు తిడుతూ కొడుతూ ఉన్నా సరే నిజంగా ఆయన అయితే సరే మరి నీ ఇష్టం, ఇంట్లో బాగోలేనప్పుడు అనేసిన తర్వాత నేను మానేసిన తర్వాత అక్కడ నలుగురు అబ్బాయిలు మానేశారు, ఎందుకంటే మనమ్మ నువ్వు ఇంతవరకు చేసావు చాలు, ఎందుకంటే నా పని అలాగే ఉంటుంది సార్, ఇప్పుడు వచ్చి ఎవరు కూడా పని మనుషులు కూడా అలా చేయలేదంట, కానీ నేను మాట పడడానికి ఇష్టపడినా, నా ఫోకస్ ఏంటంటే ఇది చెయ్యాలి అంటే ఇది అయిపోవాలి, అది ఒక్క మైండ్లో పెట్టుకుంటాను మేడం, ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అది అలవాటు, అంటే ఒక చెయ్యాలనేసి ఒక ఆలోచన ఉండేది సార్, చేశాను, చాలా కష్టపడ్డాను అక్కడ. ఈ రోజు నేను వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నిజంగా మంచి ఆదాయం అయితే ఇంకా కొంచెం స్టార్ట్ అవ్వలేదు సార్, నా మొదటి చెక్ ఒకటే వచ్చింది సార్, నాకు రూ. 829 వచ్చింది, నిజంగా ఫస్ట్ చెక్ అంతవరకు నేను చూసే వాళ్ళకైతే అంతకు రాలేదు, కానీ నాకు వచ్చింది సార్, నాకు చాలా ఆనందంగా ఉంది. మొదటి చెక్ ఎంత 800 వచ్చిందంటే ఇంకా ఏవో చెక్ ఇంకా ఎంత వస్తుందో, ఏదో చేయాలి, నా పిల్లల్ని ఎలా పోషించాలి, ఇంకా నేను ఏ డ్యూటీ పెట్టుకోలేదు సార్, డోర్ టు డోర్ అంటే 1 to 1 అలా వెళ్తూ ఉన్నాను. వెళ్తూ ఉండగా చాలామంది టీం వర్క్, నాకు చాలామంది బంగారాలు దొరికాయి సార్. ఒకటి ఆదిలక్ష్మి మేడం గారు, తర్వాత లోహిత మేడం గారు, ఆదిలక్ష్మి మేడం గారు, రామలక్ష్మి మేడం గారు, నిజంగా ఎక్సలెంట్ మేడం, ఆ నలుగురు అయితే నా బంగారు తెలుసు మేడం. నిజంగా వాళ్ళకేదో నేను ఎలా ఉంటే వాళ్ళు కూడా పాపం వీళ్ళు అనేవారు, ఏంటంటే మేడం మీరు మంచిగా ఆలోచన ఉందో, ఎంతో కొంత చదువుకున్నారు, ఎవరినైనా సరే చక్కగా మోటివేషన్ చేస్తారు మేడం, ఎవరిని అడిగితే వాళ్ళే ఓకే, ఎందుకంటే ఒకటే చెప్పారు మేడం మాకైతే, ఒకటి మేడం బూట్ క్యాంప్కి వెళ్ళాను మేడం, సార్ రమ్మని అంటే అక్కడ మానేసి ఒక 4 రోజులు సెలవు పెట్టుకొని బూట్ క్యాంప్కి వచ్చాను సార్. నిజంగా బూట్ క్యాంప్లో నాకు జ్ఞానోదయం కలిగిందండి, ఎక్సలెంట్ మేడం, నేను లైఫ్లో చెప్పలేను అది, అంత ఆనందంగా బూట్ క్యాంప్ సైజులు సార్ చెప్పింది, నలుగురు లేడీస్ వచ్చి చెప్పడం అయితే వాళ్ళు చేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు అంటే వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకంటే ఎక్కువ కాకపోయినా కనీసం నేను చెప్పే కెపాసిటీ ఉంది, నా ప్రోడక్ట్లు చెప్పే నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ చెప్పుకుంటే నేను నా పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వగలను అనే ఉద్దేశం మీద సార్, మేడం గారు అక్కడ జేసీపీ షోరూంలో మేడం గారు సార్ ఫోన్ చేసినా కానీ నేనైతే వాళ్ళకి రెస్పాండ్ అయ్యేదాన్ని కాదు, ఏదో ఒక సాకు ఏం చెప్పేదాన్ని అంటే అబద్ధం చెప్పాను వాళ్ళు మేడం, అబద్ధమే చెప్పాను, అంటే నేను రానని చెప్పలేను, ఎందుకంటే సార్ మాకు ల్యాండ్ తగులు ఉన్నాయి మేడం, ఇలాగ ఉన్నాయి అలా ఉన్నాయని చెప్పి, ఒక మరి వస్తావా రావన్నారు మేడం, ఏమనుకోద్దు మేడం నేనైతే రాలేనండి, ఇక్కడ ల్యాండ్ తగులు ఉన్నాయి మేడం, మరి అక్కడ కొంచెం మున్సిపాల్ దగ్గరికి వెళ్ళాలి నిజంగా సార్ ఇది ఒక్కటే నా ఫస్ట్ అబద్ధం, నేను ఎప్పుడు లైఫ్లో అబద్ధం ఆడలేదు, ఎందుకంటే ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాలి,
అదొక్కటి నా మైండ్లో ఉండిపోయింది సార్. అంటే నాకు ఇది కావాలి అది కావాలి అనుకొని దాన్ని వదులుకున్నాను. దీంట్లో కూడా సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవుతే నా పిల్లలకు నేను ఏది ఇవ్వగలను? నా భర్త నన్ను నమ్మి ఇలా పంపిస్తున్నాడు, నేను భర్తకి ఏమివ్వగలను? నేను అమ్మ నాన్న సార్ నిజంగా చాలా పేద బ్రతుకులో ఉన్నారు సార్ వాళ్ళు. నేను ఏమి ఇవ్వగలను? అంటే పెద్ద ఆడపిల్లనే, మగపిల్లలు లేదు సార్, ముగ్గురు ఆడపిల్లలమే. అందులో పెద్ద అమ్మాయి నేను. చెల్లెలు కూడా సాదా బ్రతుకులే సార్. స్టేజ్లో ఉంటే ఏదో తల్లిదండ్రులకి ఏదో ఇవ్వగలను, ఏదో సంపాదించే వాళ్ళు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏది వచ్చినా సరే వాళ్ళకి ముందు ఇంపార్టెంట్ ఏదో ఇవ్వాలి. తర్వాత పిల్లలు వాళ్ళు సంపాదించుకుంటారన్న ఆలోచన నాకు ఉండిపోయింది సార్. మెయిన్ ఇంపార్టెంట్ మా అమ్మ మా నాన్న నాకు. ఎందుకంటే 10th వరకు, ఆ రోజుల్లో 10th వరకు నాకు 2021 2022 సార్ నా 10th. అప్పటికీ కూడా ఇంకా చదివించారు నన్ను ఇంతవరకు అంటే గ్రేటే కదా. కూలి పనులు చేసుకొని చదివించారు సార్ నన్ను. ఆ 10th క్లాస్ ఇంతవరకు చదివి ఆ 10th ఇప్పుడు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈరోజు ఇలాగా ఇందులో జాయిన్ చెప్పగలను, లేదంటే చెప్పలేను. ఏమో చెప్తానేమో ఇంకా. కానీ నిజంగా ఆ దేవుడిచ్చిన అవకాశాన్ని నేను దీన్ని వదులుకోలేదు సార్. నేను ఎక్కడికో వెళ్ళాలి, ఎత్తుకి ఎదగాలి. వాళ్ళే వీళ్ళు చేస్తున్నారు కాదు సార్, నేనేం చెయ్యాలి, నేనేం నిరూపించుకోవాలనే ఉద్దేశం మీద ఇందులో జాయిన్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఒకటే సార్, నేను ఇంకా చెప్పవలసింది చాలా ఉంది, కాకపోతే టైం లేదు సార్. ఉంది మేడం, ఉందండి, కంటిన్యూ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే చెల్లెలిద్దరు కూడా, పెద్ద అమ్మాయి అలా పెద్ద చెల్లెల హస్బెండ్ మొన్న చనిపోయారు, ఆవిడకి 2 ఆడపిల్లలు సార్. అయితే బూట్ క్యాంప్ వచ్చిన తర్వాత సొంతంగా నా డబ్బులతోటే మా పెద్ద చెల్లెని కూడా రూ. 750 అమ్మ టికెట్. అంటే అక్క నేను ఉడుపుల కాడికి వెళ్ళేదాన్ని సార్. ఎందుకంటే పనిలోకి వెళ్తే ఎవరో ఒకరు పడతారు కదా. అంటే ఉడుపులకి వెళ్తే నాకు ఎగ్రి అంటే చాలా ఇష్టం సార్. నాకు ఇది కంటే ఇంకా ఎగ్రి ఇంకా చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే అమ్మాయిలుగా కొంత గొప్ప ఉంది సార్. అయితే ఎగ్రిలో నాకు రాదు అసలు, ఆ పనులు రావు. అయినా చెల్లి ఒక మేస్త్రమ్మ కింద చిన్న చిన్న ఊర్లు, పల్లెటూరు సార్ మాది, అక్కడ తీసుకెళ్ళేది. అక్క రా అంటే ఓకే ఏమైంది వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఉడుపుల్లోకి వెళ్తే ఎంతమంది లేరు ఇప్పుడు. అంటే అందరూ కూడా డబ్బు అయితే లేదు కానీ జబ్బులు అందరికీ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అడిగితే ఎవరితో ఒకరు మురుకుల నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ప్రతి ఒక్కరు ప్రాబ్లంతో ఉన్నారు అనేసి ఏం చేశానంటే ఉడుపులకి వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పేదాన్ని సార్. చెప్తే మా చెల్లి ఏమన్నదంటే ఏంటక్క అంగా వెస్టేజ్ అని తింటావు ఏంటంటే, అదేడు దేవి చెప్పుకుంటే ఏమైంది చెప్తాను అంటే, లేదక్క నువ్వు ఉడుపుడు అంతే, నాకు ఉడుపుడు రాదు. చెల్లి మేస్త్రమ్మ ఎవరు నన్ను అనేవాళ్ళు కాదు. అయిపోయింది సార్. అయితే ఇంకా అలాగా చెల్లి కూడా భర్త లేకుండా ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి చెల్లికి ఏదో చెయ్యాలి. అమ్మ నాన్న మీద ఎప్పుడు ఆధారపడి ఉంటుంది, దాని కష్టం మీద బ్రతకాలనే ఉద్దేశం మీద నేను ఏం చేశానంటే చెల్లికి కూడా రూ. 750 టికెట్ పెట్టుకొని నేను మొన్న జరిగే బూట్ క్యాంప్కి సైజులు సార్ వీళ్ళందరూ చెప్పారు సార్, అక్కడ తీసుకెళ్ళారు. నిజంగా సార్ మా చెల్లికైతే మంచి నేను భవిష్యత్ అంటే డబ్బులు రూ. 750 చూడలేదు సార్. మా చెల్లి వస్తే ఇన్ని రోజులు పెట్టి నన్ను తిట్టేది కదా, ఎందుకు కంగా వెస్ట్ మాట్లాడితే వెస్టేజ్ అంట, అది తప్ప ఇంకేం బిజినెస్ ఉండదా అనేసి మా చెల్లి కూడా అక్కడ తిడుతుంటే మా అమ్మ అనేది దీనికి ఏం పని లేదు, రూ. 12,000 శాలరీ వదిలేసుకుంది, చక్కగా పని. కానీ చేసే వాళ్ళకే తెలుస్తుంది అండి. వాళ్ళు 12,000 అంటే ఎక్కువే, కానీ పని చేసే వాళ్ళకే తెలుస్తుంది. అక్కడికి వెళ్తే టైర్డ్ ఫుల్ హెడేక్. అయితే వాళ్ళు అలాగ అనేవారు, మా చెల్లి అలా తిట్టించేది. ఓకే బూట్ క్యాంప్ వచ్చిన తర్వాత మా చెల్లి ఒకటే అన్నదండి, అక్క నీ సపోర్ట్ నేను చేస్తాను అక్క, నేను ఉన్నాను అక్క. ఎందుకు అక్క, నిజంగా అమ్మ నాన్నకి అంటే చెల్లికి కూడా పిల్లల మీద లేదు సార్. ఎప్పుడే సరే అమ్మ నాన్న, ఎందుకంటే మమ్మల్ని ఈ స్థాయిలో వాళ్ళు పుట్టించి ఈ స్థాయిలో మమ్మల్ని పెంచారు. వాళ్ళకి ఏటి ఇవ్వాలి, ఏదో చెయ్యాలి ఒక ఆలోచన నాకు వచ్చి మా చెల్లి నాకు ఎంటర్ అయింది సార్. అక్కడ కూడా తను బిజినెస్ చేసుకుంటుంది. చిన్న అంటే నా కింద డౌన్ మా చెంచాలి సార్, రామలక్ష్మణ్ అమ్మాయి, ఆవిడ కూడా చేసుకుంటుంది. అంటే మా పేద బ్రతుకు సార్. అంటే ఇప్పుడు కూడా ఒకేలాగా ఉండకూడదు, ఏదో ఆలోచన ఎంతమందికో చెప్పాలి. నాకు ఇది కాదు సార్, నాకు ఇంకా ఏదో గోల్ ఉంది సంపాదించాలి. అదొకటి సార్. నాకు ఆ విశాఖ ఫైనాన్స్లో సూపర్వైజర్గా చేసేటప్పుడు అయితే చేయి చూడడానికి సోదరులు కూడా వస్తే చేయి చూసి ధనవంతరాలు అవుతావు, లక్ష్మీదేవి ఉంది, ఏదేదో ధనరేఖ ఉందనేవారు. నాకు ధనరేఖ ఏంటండి అనేసి నాకు తెలీదు. ధనరేఖ ఉందంటే నాకు ధనరేఖ ఏటమ్మా, ఇక్కడ 5,000 పని చేస్తాను, ధనరేఖ ఉండడం ఏంటంటే అంటే లేదమ్మా నీ చేతిలో కనిపిస్తుంది అంటే అదైతే నేను నమ్మను సార్. ఎవరో సోదరులు చెప్పుకున్న మాటలు నేను నమ్మను. అయినా ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా సిలకోలు అంటే ఎవరి జ్యోతిష్యం వచ్చినా చేతి చూసి ధనరేఖ ఉందా, లక్ష్మీ కట్ట ఏదేదో చెప్తుండేవారు. అప్పుడు నాకు అర్థమయ్యేది సార్, అర్థమయ్యేది కాదు సార్. ఏంటి ధనరేఖ అంటారు ఏంటి, చూస్తేనే పేద అంటే ఎక్కడొక్కడ ఏదో పని చేసుకుంటున్నాను కదా, నాకు వచ్చిన చేత ఇంటద్దెకి డోకరాలకి అయిపోతున్నాయి కదా, ధనరేఖ అంటున్నారు ఏంటనేసి. అప్పుడు నాకు అర్థమైంది సార్, నిజంగా ధనరేఖ అంటే ప్రెస్టేజ్లోకి వెళ్ళిన తర్వాత నిజంగా నాకు వద్దనుకుంటూ ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి, అందుకే ధనరేఖ అంటున్నారా అనుకొని
అంటే ఈ మాట ఇప్పుడు ఎవరికీ చెప్పలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చారు కాబట్టి ఎంతో మంది ఆలకించిన వాళ్ళందరికీ నేను చెప్తున్నాను సార్. కాకపోతే ధనరాక నా చేతిలో ఉంది. అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను మంచి పొజిషన్‌లో ఉన్నాను సార్. ఒక రూ. 829 నాకు చెక్ వచ్చిందంటే నాకు 8 లక్షలు వచ్చాయని ఒక్క మైండ్ నాకు ఉండిపోయింది సార్. నిజంగా సార్ నేను చిన్న అమౌంట్ చూడలేదు. 8 లక్షలు వచ్చాయని ఎంతో మందికి చెప్పుకున్నాను. నా డౌన్‌లైన్‌కి మా రవికృష్ణ మన రవికుమార్ సార్‌కి అందరికీ చెప్పుకుంటే సార్ అయితే ఎగిరి గంతేశారు సార్. థ్యాంక్ యూ తల్లి నీకు రూ. 829 అంటే చాలా ఎక్కువ అవి అనేసి అంటే అన్నీ నాకే వచ్చాయి అందరికీ వచ్చాయి అంటే లేదమ్మా అందరికీ 130, 150 అలా పడుతున్నాయిరా. కానీ నీకు నిజంగా హైయెస్ట్ చెక్ చాలా ఎక్కువ వచ్చిందంటే మరి అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను సార్. మా హస్బెండ్తో చెప్తే మా పిల్లలతో చెప్తే అమ్మ అయితే ఇక్కడి నుంచి పడతాయి నీకు అమౌంట్, ఎందుకంటే పిల్లలకి తెలియదు కదా సార్, పడతాయంటే ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయమ్మా. నిజంగా సార్ నేను చాలా కష్టపడుతున్నాను సార్. ఎండ అనలేదు కొండ ఏమీ అనలేదు సార్. కొందరు వినబడుతుంటే కొన్ని వినబడలేనట్టు ఉండిపోతున్నారు సార్. కానీ నేనైతే వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు సార్. ఎక్కడికైనా వెళ్తాను, ఎక్కడికైనా సాధిస్తాను. నేను కూడా బేగా ఇప్పుడు 16%లో ఉన్నాను సార్. నాకులాగా నా డౌన్ లైన్‌ని కూడా నేను ఎక్కడికో తీసుకెళ్దామని ఆలోచన. వాళ్ళైతే విడిచిపెట్టను సార్. నా మాట వింటున్నారు. చక్కగా ఆలకిస్తున్నారు. నన్ను కూడా ఎక్కడికంటే రండి మేడం మీరు బాగానే శిక్షణ ఇస్తున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది మేడం వాళ్ళకి కూడా. అదొకటి సార్. మన రవి సార్ అయితే దగ్గర 5, 6 సార్లు చాలా సార్లు ఊరికి తీసుకెళ్ళి చెప్పేవారు. కానీ నేను నేర్చుకోవాలి. పాపం సార్ అలా నాతో ఉంటే అవ్వదు. నేను ఏదో అంటే నేను ఓన్‌గా నేర్చుకుంటే నేను నా డౌన్‌లైన్ కూడా చెప్పొచ్చనే ఉద్దేశం మీద నేను ఒక్కదాన్ని ఇంకొక లోహితన్న అమ్మాయిని తీసుకొని జర్నీ చేయడం జరిగింది మేడం. కానీ నిజంగా నా వాళ్ళు కూడా ఆలకిస్తున్నారు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ మేడం. సూపర్ సెషన్ అండి. సో థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్‌గా మీ యొక్క జర్నీ అనేది చెప్పడం జరిగింది. మేడం మీరు అవును ఇచ్చిన సార్. ఏవైనా 3 టెస్టిమోనీస్ చెప్పగలరా మేడం? ప్రొడక్ట్స్ బెస్ట్ ఇచ్చాను సార్. రిజల్ట్స్ అవును సార్. ఏమేం అదే ప్రొడక్ట్స్ ప్రొడక్ట్ కూడా ఆ, చెప్పండి మేడం. అవును సార్. పెదనాన్న గారికి పక్షవాతానికి ఇచ్చాను సార్. ప్యాక్సాలు ఇచ్చాను సార్. నూనె ఒకటి, టాసిక్లీన్ ఒకటి, ఫుడ్ ప్యాచర్ అంటించిన తర్వాత ఈ 3 ఇచ్చాను సార్. పెద్దమ్మ గారికి ఏమో అలోవేరా ఇచ్చాను సార్. అంటే ఆవిడకి బాగా మొత్తం దురద దురద సార్. అసలు చేతిలో మచ్చలు బ్లాక్ మచ్చలు వచ్చేసి మొత్తం ఒళ్ళంతా కూడా చండలంగా అయిపోయింది సార్. మా పెద్దమ్మ గారికి అయితే ఆవిడకైతే గనోడార్మ్ ఇచ్చాను సార్. పెద్దమ్మకి ఎలర్జీ ఒళ్ళంతా అసలు తగ్గేది కాదు. ఎన్ని మందులు ఎన్ని మెడిసిన్స్ వేసుకుని సార్, వేసుకున్న అసలు తగ్గేది కాదు పెద్దమ్మ గారికి అయితే. ఏంటి 300, 400 ఒక్కోసారి 2000, 3000 ఇంకా అసలు చెప్పలేను సార్. ఆమెను చూస్తే అంత అసహ్యం వేసేదనమాట. అయితే పెద్దమ్మ మన దాంట్లో ప్రొడక్ట్లు ఉన్నాయి పెద్దమ్మ అంటే ఆవిడకి ఇచ్చాను సార్. గనోడార్మ్ ఇచ్చాను సార్. టాక్స్క్లీన్ ఇచ్చాను. అలోవేరా నేము జంప్డక్స్ సోప్ ఒకటి ఇచ్చాను సార్. కానీ రాసుకున్న 15 రోజులకే రిజల్ట్ వచ్చిందండి. మొత్తం లోపల ఇదంతా బయటికి వచ్చేస్తే పెద్ద భయపడిపోయింది. లేదు పెద్దమ్మ ఇది అంటే వచ్చేటప్పుడు ఇలాగా ఒకసారి ఉంటుంది పెద్దమ్మ ఏం భయపడకు వాడు అంటే వాడింది మేడం. సక్సెస్ అయ్యింది. మా సొంత పెద్దమ్మకి అమ్మ లక్కకే ఇచ్చాను సార్. చాలా బాగుంది మేడం. తర్వాత నేను నేను క్రిస్టియన్స్ మేడం. నేను చర్చిలో చర్చికి వెళ్ళేటప్పుడు మా పాస్టర్ గారు కూడా చాలా ఇబ్బంది పడుతుండేవారు. అంటే పెద్దమ్మకి ఇచ్చాను పెదానికి ఇచ్చాను ఏమైంది నాకు దేవుడి వాక్యం చెప్పే సార్కి ఇస్తే బాగుంటుంది కదా పాస్టర్ గారికి అని చెప్తే నేను సండే వెళ్ళానండి. సండే వెళ్తే అతను చెప్తున్నారు అక్కడ అమ్మాయిలకు నాకు గ్యాస్ట్రిక్ ఉంది ఎక్కువ చెప్పలేను చాలా బ్యాక్ పెయిన్ ఉంది అయినా మీకు వచ్చి నేను చర్చిలో చెప్తున్నాను మీరు ఆలకిస్తున్నారు కదా ఎందుకంటే ఇలా ప్రాబ్లం ఉందన్నారు. అప్పుడు మళ్ళీ రవి సార్కి ఫోన్ చేశాను. సార్ ఇలా పాస్టర్ గారికి ఎలా ఉంది సార్ అంటే అవునమ్మా ఏమి కాదు అల్లవే రామ్లా ఇవ్వు తగ్గుతుంది అన్నారు. ఓకే సార్ నేను పాస్టర్ గారికి ఫోన్ చేశాను. చేస్తే అన్నయ్య ఏమనుకోద్దని మన దగ్గర ప్రొడక్ట్లు ఉన్నాయి మరి వాడతారని అంటే మరి ఏమో తెలియదు సార్ ఏసయ్య నన్ను అతను వెంటనే ఇంకా అసలు వచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అంటే అక్కడ ప్రార్థన చేసుకుంటాను అనమాట పాస్టర్ గారి చేత ప్రార్థన చేసుకొని చేశాను. చేసిన తర్వాత వస్తున్నానమ్మా ఆఫీస్ దగ్గరికి వస్తున్నాను ఫైనాన్స్ ఆఫీస్ దగ్గరికి వస్తానంటే సరే సార్ రెండు అన్నీ ఉంటే వచ్చారు. కొంచెం అమౌంట్ అవుతుందని అని అంటే సరే డబ్బులు ఇచ్చారు సార్. అలోవేరా ఆమ్లే 2 ఇచ్చాను సార్. 2 ఇస్తే నిజంగా తను వల్ల నేను ఇంకా హెచ్చు అయ్యాను సార్. ఒక 15 రోజులకే రిజల్ట్ వచ్చింది. ఒక దగ్గర 8, 9 సంవత్సరాలు బాధపడుతున్న అతనికి నిజంగా ఇచ్చాను సార్. ఇస్తే అతనికి అలోవేరా ఆమ్లా వల్లే సక్సెస్ అయ్యారు. ఈ నెల అతను వాడిన తర్వాత వాళ్ళ అత్తగారికి కూడా సేమ్ అదే ప్రాబ్లం మళ్ళీ తను డబ్బులు ఇచ్చి ఇగోరా తెచ్చరాని అంటే మళ్ళీ నేను తెచ్చి అవే అలోవేరా ఆమ్లా ఈ 2 పట్టుకెళ్ళాను సార్. పట్టుకెళ్తే తన వల్ల ఏంటి నన్ను వదులుకోలేదు సార్. వదులుకోకుండా చర్చలు చెప్పారు. నేను నిజంగా అతను అలోవేరా ఆమ్లా ఇచ్చాను గ్యాస్ట్రిక్ చెప్పుకొని ఇంకా 4 ప్రొడక్ట్లు యాడ్ చేశారు. ఏంటో తెలుసా అమ్మ ఇప్పుడు ఆయిల్ వాడుతున్నారు కదా ఆయిల్ మంచిది కాదు
అతను అంటే నాకు చెప్తారని సంగతి కూడా తెలియదు, కానీ అతను చెప్తూ ఉంటే నేను ఏడ్చాను సార్ అక్కడ. నేను ఒకటే అల్లవర్ ఆమ్లా ఇచ్చాను, కానీ సార్ చాలా పేస్ట్లు ఉన్నాయి చాలా బాగుంటాయి అంటే నన్ను అడిగే రేట్ ఎట్టు ఉంటాయమ్మంటే పేస్ట్ బాగుంటుందని మన దగ్గర అన్నీ ఉంటాయి అన్నయ్య, హెల్త్ కేర్, హోమ్ కేరు, తర్వాత మొత్తం ప్రతి ప్రొడక్ట్లు ఉంటాయని మన దగ్గర అన్నీ. అంటే నేను తగ్గట్టుగా నేను చెప్పాను సార్ అతను చెప్తే. తనైతే ఒక 4-3 చెప్పారండి, పేస్ట్ వాడండి చాలా బాగుంటుంది. పేస్ట్ పట్టుకెళ్ళారు, సక్సెస్ అయింది. అనే ఇంకా గ్యాస్ట్రిక్ వస్తుందంటే మనం తిన్న ఫుడ్ల వల్ల వస్తుంది, మెయిన్ ఆయిల్ వల్ల. అది మానుకుంటే గ్యాస్ట్రిక్ అనేది రాదు, దీంతో పాటు మీరు కొంచెం ఆయిల్ వాడండి అంటే ఓకే చెల్లి ఎందుకు మంచిగా చెప్పాను. సార్ మళ్ళీ అతను వచ్చిన ఐడి నెంబర్ మీద పట్టుకెళ్ళారు సార్, ఆయిల్ డబ్బా పట్టుకెళ్ళి వాడారు, చాలా బాగుంది నిజంగా సార్. ఎందుకంటే అప్పుడు నాకు ఇంకా అనేసుకున్నాను సార్, నేను ఇంతమందికి ఇప్పుడు తగ్గలేదు, రాలేదు, పోలేదు అంటే నేను చాలా బాధపడేదాన్ని, ఏడ్చేదాన్ని కూడా. ఎందుకంటే ఒక మనిషిని చెడ్డ చేసి చూపించాలి అంటే వీళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు సార్, కానీ సక్సెస్ అయిందంటే ఒక మనిషి కోసం బాగుందని చెప్తే అక్కడ ఒక దగ్గర చర్చిలో ఒక 100 మందిలాగా ఉంటారు. అందులో నా పేరు చెప్పిగో మా చెల్లి, మా మణి గారు ఇలా ఇద్దరు ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది, తగ్గింది. ఆయిల్ మార్చుకోండి, పేస్ట్ మార్చుకోండి, సబ్బులు మార్చుకోండి, మంచి ఇప్పుడు అన్నీ కూడా కల్తీ జరుగుతుంది నాకు చెప్తూ ఉంటే నాకు నిజంగా సార్ దేవుడే వచ్చి మాట్లాడాడేమో నాతోటి అన్నట్టు నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది సార్. ఏదో చెయ్యాలి అనేసి ఆ జేసీ షోరూంలో కూడా వర్క్ మానేశాను సార్, ఇంకా చెయ్యలేదు. ఎందుకంటే నాకు ఎంత కష్టపడి అది ఇక్కడ చేసుకుంటే కనీసం ఒక సంవత్సరం కాదు, ఒక 4 నెలలు 5 నెలలు చేసుకుంటే ఈ లాస్ట్ ఎండ్ కంటే సంవత్సరం లాస్ట్కి కనీసం ఒక 50,000 అని తీసుకుంటాను. 50,000 తీసుకొని నా పిల్లకి మా అమ్మకి అంటే ఏటి ఇవ్వగలను, కనీసం వెళ్ళేటప్పుడు కొంచెం పట్టుకెళ్తున్నాను. ఇక్కడి నుంచి ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఏదో పట్టుకెళ్ళాలి. పిల్లలకు కన్నారంటే ఏం పిల్లలకు కన్నారా బాబు అనిపించుకోవాలి సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సో మీ యొక్క మీ యొక్క జర్నీ చెప్పడం జరిగిందండి. సో ఏ విధంగా వెస్టేజ్ పరిచయం అయింది, అదేవిధంగా సో ఏ విధంగా చేస్తున్నారని చెప్పడం జరిగింది మేడం. నిజంగా వర్డ్స్ అయితే మీ యొక్క డెడికేషన్ హ్యాట్సప్ మేడం. సో ఏదో ఒకటి చెయ్యాలనే తపన అయితే మీలో కనిపిస్తుంది. అదేవిధంగా బూట్ క్యాంప్కి అటెండ్ అవ్వడం వల్ల మీకు ఒక ఐడియా అనేది వచ్చింది. అవును సార్. ఈ బిజినెస్ అనేది ఇంతే మేడం, డిసైడ్ అయిన తర్వాత వర్క్ చేసుకుంటూ వెళ్ళడం, మనం మీటింగ్ అటెండ్ అవుతూ మీటింగ్లో కూర్చోబెట్టడం అండి. సో మీరు అనుకున్నట్టుగా మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలండి. అదేవిధంగా ఆ 839 అన్నది ఖచ్చితంగా 8,039 అవుతుందండి. అదేవిధంగా 80,000 8 లక్షలు అనేది అవుతుంది. ఏమంటే మీకు ఆ డెడికేషన్ ఉందండి. సో త్వరలోనే ఒక లేడీ మిలీనియర్లు అయితే మేము చూడబోతున్నామండి. మీరు ఆ డెడికేషన్తో చేయండి మేడం. అప్లైన్ చెప్పింది వినండి, మీరు రవికుమార్ గారి సపోర్ట్ తీసుకోండి. అదేవిధంగా ఎక్కువ మీటింగ్స్కి అటెండ్ అవ్వండి. సో మీ యొక్క అప్లైన్ సిస్టమ్ చాలా మంచి సిస్టమ్, మంచి లైన్లో ఉన్నారండి. సో ఒక డ్రీమ్ పెట్టుకోండి, ఆల్రెడీ పెట్టుకున్నారు. ఇయర్కి ఒక టార్గెట్ పెట్టారు కాబట్టి అన్నీ క్లియర్గా ఉన్నాయి. వర్క్ చేయండి మేడం, ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్.